ఫస్ట్గా వాష్ చేసుకున్న మటన్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, గరం మసాలా, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. చూపిస్తున్నట్టు కుక్కర్లో అయితే మొత్తం వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అయితే మిక్స్ చేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టేయాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. 3 విజిల్స్ తర్వాత ఇలా అయితే కుక్ అయింది. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే వాటర్ మొత్తం ఇలా అబ్జర్వ్ అయ్యే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో మీకు సరిపడేంత ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ అయితే దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా కుక్ అయిపోయిన తర్వాత మనమైతే కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గుప్పెడు కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కుక్ అవ్వాలి. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం కుక్ అయిపోతే మనకి రెసిపీ అనేది అయిపోయినట్టే, ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.